నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు ఈ వీడియోలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కాటన్ ప్రైస్ అంటే పత్తి ధరల గురించి అయితే అప్డేట్ ఇవ్వడానికి వచ్చానమాట. అంటే నిన్న శనివారం హుబ్లీ మార్కెట్, అలాగే మొన్న వచ్చేసి శుక్రవారం మార్కెట్, బ్యాడి మార్కెట్ గురించి కూడా అప్డేట్ ఇవ్వడం జరిగిందనమాట. ఈరోజు వచ్చేబట్టి కాటన్ ప్రైస్ చూసుకుందాం. కాటన్ ప్రైస్ వచ్చేసి డైలీ మార్కెట్ అయితే అప్డేట్ అవుతుందన్నమాట. గత 3 రోజుల నుంచి వీడియోలు అయితే పెట్టలేదన్నమాట నా పని మేర. ఇక చూసుకున్నట్లయితే ఈరోజు కాటన్ ప్రైస్ చూసుకున్నట్లయితే పత్తి ముందుగా బళ్ళారి చూసుకుందాం. బళ్ళారి ఏ విధంగా నడుస్తుంది అనేది ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తాను రైతులకి. ముందుగా అయితే హైప్ చేయండి, లైక్ అయితే. ఇక చూసుకున్నట్లయితే కాటన్ వచ్చేసి ఈరోజు 5,500 నుంచి స్టార్ట్ అయినాయి మార్కెట్లో. అంటే స్లోగా స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే అక్కడక్కడ వర్షాలు అయితే పడుతున్నాయి. మీ సైడ్ కూడా వర్షాలు పడుతున్నాయి లేదో కామెంట్ చేయండి. ఇక చూసుకున్నట్లయితే ఈరోజు 6,500 టాప్ నడిచింది బళ్ళారి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అంటే నిన్న కూడా యావరేజ్గా చూసుకున్నట్లయితే బళ్ళారి కూడా 6,800 వరకు నడిచినాయి. హైయెస్ట్ మార్కెట్ వచ్చేసి మనకి గుజరాత్ ఎక్కువ నడుస్తుంది. ఈరోజు వచ్చేపాటికి 7,600 అట్లా నడుస్తుంది అనమాట. ఇక నిన్న మార్కెట్ చూసుకున్నట్లయితే రాయచూరు మార్కెట్ ఎక్కువగా వెళ్ళడం జరిగింది. 8,200 టాప్ అయిందనమాట. మంచి క్వాలిటీ పత్తులు వస్తే కినా మంచి రేట్స్ అయితే పడుతున్నాయి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లోన. ముఖ్యంగా ఒక్కొక్కటి ఒక్కొక్క క్వాలిటీ బట్టి వస్తున్నాయి. గొగ్గు పత్తి ఉంటే కినా అంటే చాలా మటం ఈ గులాబీ రంగు పురుగు దాడి చేసిన పత్తి అయితే కినా 4,000 నుంచి స్టార్ట్ అయినాయి. పత్తి విత్తనాలు చూసుకున్నట్లయితే 3,200 వరకు నడుస్తుంది మార్కెట్. మంచి క్వాలిటీ ఉంటే కినా. క్వాలిటీ తక్కువ ఉంటే 1,500 నుంచి 2,500 వరకు నడుస్తున్నాయి అనమాట విత్తనాల రేట్స్ అయితే కినా, పత్తి గింజలు అనమాట. ఇక రాయచూరు మార్కెట్లో ఎక్కువగా ఈ వడ్లు కూడా ఎక్కువగా వస్తున్నాయి. వడ్లు వచ్చేసి 1,800, 1,900 ఇట్లా రేట్స్ అయితే కన్సిడర్ అవుతున్నాయి అనమాట. ప్రజెంట్ సరుకు తక్కువగానే ఉంది, పత్తి ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో అందరూ కోతలు అయితే ప్రారంభించినారు. మనం చూసుకున్నట్లయితే తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకలో ఎక్కువగా పత్తి ఈసారి ఎక్కువగా సాగు చేయడం జరిగిందనమాట. డైలీ మార్కెట్ కూడా అప్డేట్ ఇస్తుంటారు అనమాట. మీరు లైక్ చేసే కొద్దీ వీడియోలు అయితే పెడుతూనే ఉంటాను. ఇక చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఇక రాయచూరు వచ్చేసి గత 2 రోజులుగా పర్లేదు, స్టడీగానే నడుస్తుంది. కొన్ని ఏరియాలలో 7,200, 7,400, 7,800 ఇట్లానే నడుస్తుంది అనమాట. కర్నూలుకి అయితే ప్రజెంట్ అయితే రాలేదు సరుకులు. ఇక్కడ బళ్ళారి, అలాగే మనకు వరంగల్ కూడా ఎక్కువగా నడుస్తుంది. వరంగల్ చూసుకున్నట్లయితే నిన్నటి రేట్స్ 7,200, 7,500 వరకు నడిచింది మార్కెట్. పత్తి గింజలు అయితే 2,200, 2,400 నడిచింది వరంగల్. మనకి ఖమ్మం కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ పత్తి వచ్చేపాటికి 7,800 టాప్ నడిచింది. మంచి క్వాలిటీ పత్తులు వస్తే 8,000 వరకు నడుస్తుంది. మ్యాక్సిమం నడిచే ప్రైస్ 7,000 పైనే పోతుంది అనమాట. పత్తి విడిగే దాన్ని బట్టి ఎక్కువగా రేట్స్ అనేవి పోతున్నాయి అనమాట. అంటే పత్తి నీట్గా పగిలిందంటే కినా రేట్స్ పడుతున్నాయి. కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటే 5,200, 5,500 ఇట్లనే పడుతుంది అనమాట. ఇంకొన్ని ఏరియాలో 6,200. అంటే బళ్ళారంతా కర్ణాటక ఎక్కువగా వేసిన పత్తి అంతా కూడా మనం చూసుకున్నట్లయితే కొన్ని సీడ్ క్వాలిటీలు బట్టి పత్తులు అనేవి ఎక్కువగా వస్తున్నాయి అనమాట. ఎందుకంటే దరిదాపు ఒక 4,000 క్వింటాల్ అట్లా పత్తి అయితే డైలీ వస్తుంది మార్కెట్కి. ఎందుకంటే డైలీ మార్కెట్ ఉంటుంది, డైలీ అప్డేట్ అయితే ఇస్తాను అనమాట. ఇక బళ్ళారంతా 6,500, 6,800 నడుస్తుంది. అంటే మనకు మంచి క్వాలిటీ వచ్చి 7,500 వరకు వేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఇంకా క్వాలిటీ అయితే రాలేదు. ఇప్పుడు స్టార్ట్ అయితే కనుక ఒక 8,000 రీచ్ అవ్వచ్చని వ్యాపారస్తులు అయితే పేర్కొంటున్నారు. ఇక కొన్ని ఏరియాల్లో చూసుకున్నట్లయితే ఈ గుజరాత్, మధ్యప్రదేశ్, మనకి మధ్యప్రదేశ్ వచ్చేసి 6,800 నుంచి స్టార్ట్ అయింది మార్కెట్. 7,800 వరకు నడిచిందనమాట. ఇంకొన్ని ఏరియాలో గుజరాత్ వచ్చేసి ఇక్కడ పత్తి ఎక్కువగానే సాగు చేసినారు. గుజరాత్ కానీ మధ్యప్రదేశ్ కానీ ఈ సోయాబీన్ ఎక్కువగా వేసినారనమాట, సోయాబీన్స్. ఇక దాని గురించి కూడా ఒక వీడియో అయితే వస్తుంది రేపన్నా కానీ మర్నాడన్నా కానీ. గుజరాత్, మధ్యప్రదేశ్ పంటలు ఏ విధంగా ఉన్నాయి, వాటి ఇన్ఫర్మేషన్ అనేది రైతులకైతే తెలియపరుస్తాను. ఇక చూసుకున్నట్లయితే ఓవరాల్గా పత్తులు ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న రేట్స్ అయితే కినా 7,200 కాటు నుంచి మంచి పత్తి ఉంటే కినా 8,000 వరకు నడుస్తుంది మార్కెట్. 8,000 ఎవరిదో ఒకటి పడుతుంది, కానీ డైలీ వచ్చేసి మనకు 6,200 నుంచి స్టార్ట్ అయినాయి కొన్ని పత్తులు అయితే కినా. పత్తి మనకు క్వింటాల్ బట్టి వస్తుందన్నమాట. రాయచూరు అయితే ఒక 2,500 క్వింటాల్ వరకు వస్తుంది పత్తి. చాలా మటుకు హైయెస్ట్ రేట్ వచ్చేసి 8,200 నడిచింది నిన్న ఈరోజు. అంతేగాని అంతకుముందు 8,000, 7,800 మంచి పత్తులు ఉంటే కింద అవి కూడా ఒక 3 క్వింటాల్ 4 క్వింటాల్ తీసుకొస్తున్నారు రైతులు. ఎక్కువగా ఆటోలలో తీసుకొని వస్తున్నారు. మెయిన్ పెద్ద బండ్లు అయితే రావడం లేదనమాట. ఎందుకంటే ప్రజెంట్ కొంచెం కటింగ్స్ ఎక్కువ పడితే కింద మనకు ఈ 15 రోజుల లోపల కాస్త బెట్ట వాతావరణం కింద ఏర్పడితే తొందరగా ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి పత్తి. ఎందుకంటే ఎక్కువ మంచి క్వాలిటీ వస్తే కన్నా ఒక 100-200 పెట్టి తీసుకునేటట్లున్నారు. ఇది ఎంఎస్పి రేట్ ఉండడం వల్ల చాలా ఏరియాలో పత్తి అయితే ఎక్కువగా సాగు చేయడం జరిగిందనమాట. ఇక ఈరోజు రేట్స్ అయితే ఇవన్నమాట. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను మరి మరొక వీడియోతో. మీ అర్జున్.